కంప్లైంట్స్ నా మొబైల్ నుండి వేరే వాళ్ళకి పంపింది మన అసిస్టెంట్ మేనేజర్ అలెక్య. కానీ వాళ్ళతో ఈ పని చేయించింది మాత్రం ఈ పెద్ద మనిషి జీవనే. డిఫెన్స్ వేరే వాళ్ళకి పంపింది జీవననా? నేను ముందే అనుకున్నాను వదిన మీద కోపంతో జీవన ఏదో చేసి ఉంటుందని. ఏంటమైంది? అందరి క్షేమం కోరుకొని ఈ మంచి మనిషి మీద ఎందుకమ్మా మీ అందరికీ ఎంత కోపం? ఆల్రెడీ ఒక నింద వేసి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారు. ఇప్పుడు ఆఫీసులో కూడా ఉండనివ్వరా? ఆనంది ఏం పాపం చేసిందమ్మా? చాలే ఆపండి. ఆనంది చెప్పగానే జీవన తప్పు చేసిందంటే ఎలా నమ్మాలి? నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి మేడం. అవన్నీ ఇన్స్పెక్టర్ గారికి సబ్మిట్ చేశాను. అవును సునంద గారు, మీ కోడలు జీవన గారు ఆనంద్ గారి మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా చేసినట్టుగా ఉంది. మా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అందుకే అరెస్ట్ వారెంట్తో వచ్చా. చెప్పండి మేడం, ఎవరి దోషి ఎవరికి వెయ్యాలి శిక్ష? తప్పు ఎవరు చేసినా మీరు అందరినీ ఒకేలా శిక్షిస్తారు కదా. జీవన తప్పు చేసిందని తేలింది. ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. చెప్పండి మేడం, సమర్థిస్తారా శిక్షిస్తారా? ఈ పని ఎందుకు చేస్తావు? అది నా పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి పని ఎందుకు చేస్తావు? నిన్ను నువ్వెందుకు మాము కొట్టడం? చేసిన వాళ్ళని కొట్టడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కప్పచెప్పు మామ్, వాళ్ళే చూసుకుంటారు. తనని నేను తీసుకొస్తాను. ఓకే మేడం.